అండి మనం ఫోర్త్ మండేకి నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎక్కడైనా చూద్దాం. రేపు ఫ్రైడే మార్కెట్స్ హాలిడే అండ్ మండే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. మన ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి కదా, తమిళనాడు అండ్ ఏదైతే రీసెంట్గా జరిగిన స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయో అవన్నీ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మార్కెట్లో హై వాలటిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది మండే రోజున. సో మండే రోజున ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి, ఎస్పెషలీ ఆప్షన్ ట్రేడర్స్. ఓకే, సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మండే సపోర్ట్స్ ఎక్కడ వరకు ఉంటాయి, రెసిస్టెన్స్ ఎక్కడ వరకు ఉన్నది అనే విషయం చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం చూసుకున్నట్టయితే మనకి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో రెస్ట్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో చూసే ముందు ఈరోజు నిఫ్టీ 180 పాయింట్స్ డౌన్ సైడ్తో 23,997 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తున్నాం 24,000 పైన ఉంటుంది కానీ సస్టైన్ అవ్వట్లేదు. ఓకే, సో మన క్లారిటీ అనేది మండే రోజున తెలిసే ఛాన్స్ ఉన్నది, ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మనం రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే 24,300 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది మార్కెట్. ఇక్కడ 85,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అయినాయి, అది కూడా బ్రేక్ అవుతే నెక్స్ట్ రెసిస్టెన్స్ 1,08,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అయినాయి. ఇక్కడ 24,500 అనేది మీకు మేజర్ రెసిస్టెన్స్ కింద ప్లేస్ చేస్తుంది. ఓకే, సపోర్ట్ చూసుకున్నట్టయితే ఇమీడియట్ సపోర్ట్స్ 23,800 దగ్గర 63,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఇది ఇమీడియట్ సపోర్ట్స్. ఈరోజు కూడా ఆ 23,800 సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ కొంచెం రికవర్ అయ్యి 24,000 దగ్గర నియర్లీ క్లోజ్ అయింది. ఓకే, ఈ సపోర్ట్ దగ్గర బ్రేక్ డౌన్ అవుతే 23,800, నెక్స్ట్ సపోర్ట్ మీకు 23,500 దగ్గర అవుతే మార్కెట్ ఉన్నది. సో ఈవెంట్ ఉన్నాయి కాబట్టి మనకి మండే రోజున మార్కెట్లో హై వాలటిలిటీ ఉండొచ్చు అన్నమాట. ఐదర్ బ్రేక్ డౌన్ అయినా బ్రేక్అవుట్ అయినా హ్యూజ్గా మూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఇది ఇన్సైడ్ బార్ అని చెప్పుకున్నాం కదా, సో ఇది నిన్న మాత్రం ఇన్సైడ్ బార్ పైన బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటే అవ్వలేదు, కింద క్లోజ్ అయింది. ఈరోజు మళ్ళీ ఈ రేంజ్లోకి వచ్చేసింది మార్కెట్. ఐదర్ సైడ్ అంటే 24,200 బ్రేక్అవుట్ అవుతే హ్యూజ్ అప్ సైడ్, 23,800 బ్రేక్ డౌన్ అవుతే హ్యూజ్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. మండే ఆర్ ట్యూస్డే మనకు కన్ఫర్మ్ వస్తుంది. ఓకే, మండే రోజుకి మనం 23,800 సపోర్ట్స్ను 24,300 రెసిస్టెన్స్ కింద మనం చూసుకోవచ్చు. ఎటు సైడ్ అయినా బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కావచ్చు, ఎందుకంటే న్యూస్ ఇంపార్ట్ చేస్తుంది కాబట్టి నేను టెక్నికల్గా నా వ్యూ అయితే నేను చెప్పట్లేదు, జస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. సో నా వ్యూస్ మీకు నచ్చినట్టయితే, నేను చెప్పే విధానం ఆప్షన్ చైన్ డేటా గురించి కానీ చార్ట్ అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి. ఈ రీల్ మీకు ఉపయోగపడవచ్చు, సేవ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.